విద్యార్థులకు ప్రసాదం పంచిపెట్టారు. సగానే ఒక పెద్ద బాబా ఫోటోని డాక్టర్ రావుకి బహూకరించాడు. ఢిల్లీ నుంచి హర్జీవన్ లాల్ పంపించిన బాబా ఫోటోని ఆ హాలు నందు పెడుతూ డాక్టర్ రావు, హాలులో ఉన్న ఈ ఫోటో మాకు సదా మీ రాకను గుర్తు చేస్తూ ఉంటుంది అన్నాడు. ఆ హాలుకు రమణ మహర్షి హాలు అని పేరు పెట్టడం వలన బాబా ఆ హాలులో రమణ మహర్షి ఫోటోను ఆవిష్కరించారు. ఆ తర్వాత బాబా కాలేజీ ఆవరణంతా కలయి చూశారు. ఆ రోజు సాయంత్రం 7:30 ఖపార్దే అమరావతిలోని తన ఇంట్లో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అతడు బాబాను తన ఇంటికి ఆహ్వానిస్తూ, హీరాబాయి బరోడ్కర్ మీ కొరకు సంకీర్తన చేయడానికి పూణే నుండి బయలుదేరింది. మీరు విచ్చేసి మా ఇంటిని పావనం చేయాలి అని ప్రార్థించాడు. బాబా అతని ఇంటికి వెళ్ళారు. కానీ మహారాష్ట్ర ప్రాంతానికే ప్రసిద్ధ గాయనీమణి అయిన హీరాబాయి అప్పటికింకా రాలేదు. అందువలన అరగంట తర్వాత అక్కడ నుండి బాబా తిరిగి వచ్చేశారు. ఆయన మండలి వారితో, ఖపార్దే నన్ను మోసం చేశాడు. అట్టి కుయుక్తుల కారణంగా జనం వినాశనానికి గురవుతారు. కానీ నా విషయంలో అలా జరగదు. అతడు నన్ను ఎంత గౌరవపరిచినా పర్వాలేదు. నేను దయాసముద్రులను అతన్ని క్షమించాను అన్నారు. నానా ఖేర్ యొక్క జ్యేష్ఠ సోదరి సుశీలా సుబేదార్ పిల్లలు 23 సంవత్సరములు, ఆనంద్ 18 సంవత్సరములు కూడా బాబా దర్శనానికి వచ్చారు. వీరిలో ఆనంద్ ముందు రోజు రాత్రి బాబాను కలలో చూసి బాబాని కలవాలనే ఆతృతతో ఉన్నాడు. అతడు, బాబా నేను నీతో ఉండిపోవచ్చా అని అడిగాడు. బాబా అతనిని తన పక్కనే కూర్చోబెట్టుకొని, నాకు విధేయునిగా ఉంటావా అని ప్రశ్నించారు. ఆనంద్ తప్పకుండా ఉంటాను అన్నాడు. బాబా అదే ప్రశ్న మళ్ళీ నానా ఖేర్ని కూడా అడిగారు. అతడు కూడా ఖచ్చితంగా విధేయుడినే ఉంటాను అని సమాధానం చెప్పాడు. నానా సోదరుడు విను, అతని భార్య ఆశ మొదలగు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. బాబా నానా ఖేర్ని, నువ్వు ధరించిన బట్టలు విప్పేయి, నగ్నంగా 7 ఇళ్లకు వెళ్ళి భిక్షమెత్తు, భిక్షగా వచ్చిన దాన్ని నా వద్దకు తీసుకుంట్రా అన్నారు. నానా వెంటనే తన బట్టలు విప్పే ప్రయత్నంలో ఉండగా బాబా అతనిని వారిస్తూ, నువ్వు నిజంగానే బట్టలు తీసేస్తున్నావా లేక అందరి ముందు నటిస్తున్నావా అని అడిగారు. నానా, మీ ఆజ్ఞను పాటించబోతున్నాను అన్నాడు. బాబా నవ్వుతూ, నీ వంటి వారికి నేను తల వంచుతాను అన్నారు. ఆనంద్తో బాబా, నీవు ఇప్పుడు స్కూల్లో చదువుకోవడమే మంచిది అన్నారు. అతని సోదరుడు మౌనంగా కూర్చున్నాడు. కానీ అతను నిజంగా బాబాను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ రోజు మొదలు సోదరులిద్దరూ తమ జీవితాలను బాబా పాదాల వద్ద సమర్పించుకున్నారు. బాబా అమరావతిలో ఉండగా నానా ఖేర్ వదిన గారు అయేషా బాబా కొరకు భోజనం తయారు చేస్తుండేది. బాబా ఆమెతో ఒక రోజున, ఆశ, నువ్వు చేసే పచ్చడి చాలా బాగుంటుంది, అది మామూలుగా కాకుండా భిన్నంగా ఉంటుంది, నాకు చాలా నచ్చింది అన్నారు. అదే సమయంలో బాబా తనకు ఒక అందమైన 16 సంవత్సరముల వయసు గల బాలుడు కావాలని చెప్పారు. ఢాకే వెంటనే అటువంటి బాలుడు గురించి అన్వేషణ ప్రారంభించారు. తరువాత బాబా ప్రజాదర్శన కార్యక్రమం నాగ్పూర్లో జరగనుంది. బాబాదాస్ నాగ్పూర్లోనే ఉన్నప్పటికీ అక్కడి కార్యక్రమం ఏర్పాట్ల బాధ్యత అతనికి కాకుండా కాకా షెర్లేకర్ అప్పగించబడింది. అందువల్ల బాబాదాస్ విరోధం పెంచుకున్నాడు. అతడు అసూయతో రగిలిపోతూ ఎంతగా కలత చెందాడంటే తాను ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించాడు. బాబాదాస్ని అమరావతికి తీసుకురమ్మని ఆదేశిస్తూ బాబా పెండూని నాగ్పూర్ పంపించారు. అక్కడ బాబాదాస్ని తీవ్రంగా మందలించి చీవాట్లు పెట్టి ఇక్కడి నుండి అతని పర్యటనలో తనతో పాటు ఉండమని బాబా ఆదేశించారు. అమరావతిలో తాయి మహారాజ్ అనే పేరు గల మధ్యవయస్కురాలైన మహిళా సాధువు నివసించేది. ఆమెకు చాలా మంది అనుచరులు ఉండేవారు.
ఆమె బాబాను తన మందిరానికి రమ్మని ఆహ్వానించింది. డిసెంబర్ 23వ తేదీన బాబా అక్కడికి వెళ్ళారు. ఆమె తన 500 మంది అనుచరుల సమక్షంలో తన కన్ను నుండి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా బాబాను ఆహ్వానించింది. అక్కడున్న వారితో ఆమె అవతార పురుషుడు నా వద్దకు వచ్చాడు అని ప్రకటించింది. బాబా అక్కడ దర్శనమిచ్చిన అరగంట సేపు సాయి మహారాజ్ బాబా పాదాల వద్దే కూర్చుని ఆయన్ని విడిచిపెట్టలేదు. కార్యక్రమం ముగిసిన తరువాత ఆమె బాబాను ఆలయంలోనికి ప్రవేశించమని కోరింది. బాబా లోనికి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణుని విగ్రహం నయన మనోహరంగా అలంకరింపబడి ఉంది. సాయి మహారాజ్ ఆ కృష్ణుని విగ్రహం వైపు తదేకంగా చూసి తర్వాత బాబా వైపు చూసింది. బాబా ఆ విగ్రహం వైపు చూపిస్తూ ఆమెతో నేనక్కడ ఉన్నాను అన్నారు. అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత బాబా సాయి మహారాజ్ వ్యక్తిత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాను. చాలా మంది సాధువులు ఉన్నారు, కానీ సాయి తనను తాను పూర్తిగా మర్చిపోయిన నిజమైన సాధువు. ఆమెలో వినమ్రత, నిరాడంబరత మెండుగా ఉన్నాయి. నా దృష్టిలో కపట సన్యాసుల కంటే దేశదింబరులే మేలు అని వ్యాఖ్యానించారు. అమరావతిలో 3వ ప్రజాదర్శన కార్యక్రమం విదర్భ విశ్వవిద్యాలయంలో జరిగింది. అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్, ఆచార్యులు, మిగిలిన వారంతా బాబాకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. బాబా కాలేజీ ఆవరణ అంతా తిరిగి అందరినీ పలకరించారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మిస్టర్ నేరుల్లా కలకత్తాకు చెందిన సద్గురువు రామకృష్ణ భక్తుడు. ఆయన్నే అవతార పురుషునిగా విశ్వసించాడు. బాబా అతన్ని ప్రక్కకు పిలిచి నేను అధికారపూర్వకంగా అవతార పురుషుడినని ప్రకటించడాన్ని నీవు అర్థం లేనిదిగాను వివేక శూన్యంగాను అనుకుంటున్నావా? రామకృష్ణ పరమహంస ఒక అరుదైన సద్గురువు, అవతార యుగం గురించి ముందుగా చాటించిన దూత. కాబట్టి ఆయన్ని ప్రేమించు. ఏదో ఒకరోజు ఆయనలో నన్ను కనుగొనగలం అని ఆయనతో చెప్పారు. భగవద్ అనుభూతి పొందడానికి నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని మిస్టర్ నేరుల్లా బాబాని అడిగాడు. నీ ప్రశ్న నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది నీ హృదయానికున్న సహనాన్ని తెలుపుతుంది. చాలా మంది నా వద్దకు వచ్చి వెంటనే భగవద్ అనుభవం ఇచ్చేయమని అడుగుతారు. కానీ నీవిప్పుడు అడిగావు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను. నీ మరణ సమయంలో నీవు నన్ను రామకృష్ణుని రూపంలో దర్శిస్తావు అని బాబా చెప్పారు. అమరావతికి 5 మైళ్ళ దూరంలో ఉన్న డాక్టర్ పట్వర్ధన్ లెపర్స్ కుష్ఠరోగుల కాలనీకి బాబాను ఆహ్వానించారు. బాబా ఆ రోజు సాయంత్రం ఆ కాలనీకి వెళ్ళారు. బాబా ఆ ఆశ్రమంతటా తిరిగి చూపించారు. బాబా అక్కడున్న చిన్న ప్రార్థన మందిరంలో కొంతసేపు కొంతమంది రోగులతో కూర్చున్నారు. బాబా తన అక్షర ఫలకం మీద చూపిస్తూ ఈ కింద పేర్కొన్న విషయాలను నొక్కి చెబుతూ ఇలా వివరించారు. ఎవరైతే ఎక్కువగా బాధలు పడుతున్నారో వారినే భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడు. కోరకుండా వచ్చిన బాధలు, దుఃఖాలు మారు రూపంలో వచ్చిన వరాల వంటివి. ఎందుకంటే సంతోషము, దుఃఖము రెండూ కూడా చిట్ట శూన్యంలోనే అంతమవుతాయి. కుష్ఠరోగులు నిరాశ చెందకూడదు, తమ తలరాత ఇంతేనని తిట్టుకోకూడదు. కానీ వారు తమ కష్టాలను భగవంతుని దరి చేరేందుకు ఇవ్వబడిన అవకాశాలుగా పరిగణించాలి. ఈ ప్రపంచంలో శరీరానికి వచ్చిన కుష్టు వ్యాధితో బాధపడుతున్న కొద్ది మందితో పోల్చి చూస్తే మనసుకి పట్టిన కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు. అంటే ఈ పేరాలు సూపర్మోస్ట్ టు విన్ బ్లిస్ అని ప్రపంచానికి బాబా చాటి చెప్పినటువంటి మెసేజ్ యొక్క రీఇటరేషన్, పునరుద్ఘాటన వచ్చింది. ఎక్కువగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారిని భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడు అన్నారు బాబా.
ఈస్ గాడ్. బాబా ఇస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. మరి నేను ఎక్కువగా ప్రేమిస్తాను అని అనొచ్చు కదా. కానీ బాబా ఏమన్నారు? ఎవరైతే ఎక్కువగా బాధలు పడుతున్నారో వారినే భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడు. అంటే భగవంతుడే, మానవ రూపంలో ఉన్న భగవంతుడే బాబా. కానీ బాబాగా కాక భగవంతుడిగా కరుణిస్తాడు అని అర్థం. ఒకటి, ప్రేమిస్తాడు అని అర్థం. కోరకుండా వచ్చిన బాధలు, దుఃఖాలు, అన్ఇన్వైటెడ్ సఫరింగ్, మారు రూపంలో వచ్చిన వరాల వంటివి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు బాబా. ఆయన ఏ మాట అన్నా అది ఒక ప్రత్యేకంగా ధ్వనిస్తుంది, ఒక ప్రత్యేకంగా మనల్ని ఆకట్టుకుంటుంది. కోరకుండా వచ్చిన బాధలు, ఎవరైనా బాధలను కోరుకుంటారు ఏమిటి? కోరరు. కానీ సడన్ గా ఏదో ఒక తట్టుకోలేని బాధ మనకి ఎదురవుతుంది, లేదా మనల్ని ఆవహిస్తుంది. అప్పుడు అవి వరాలతో సమానం అంటున్నారు బాబా. దానికి కారణం ఏంటంటున్నారంటే బాబా, ఎందుకంటే సంతోషము, దుఃఖము రెండు కూడా చిట్ట చివరకు శూన్యంలోనే అంతమవుతాయి. సంతోషమైనా దుఃఖమైనా రెండు శూన్యంలోనే అర్థమవుతాయి. ఒక సినిమాకి ఇప్పుడు పాత సినిమాలో ఒక పాట రాశాడు. కలిమిలేములో కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోని, కావడిలో కుండలని భయమేలోయి, కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్. ఎంత బాగా రాశాడంటే, నా చరిత్రలో విన్న అద్భుతమైన గీతాలు ఇవి. కలిమి లేమి, కష్టం సుఖం, ఇవన్నీ డ్యుయాలిటీస్, ద్వంద్వాలు, పరస్పర విరుద్ధమైనటువంటి ఒక అనుభవాలు. ఇవి చిట్ట చివరికి ఎక్కడ అంతమవుతాయి? శూన్యంలో అంతమవుతాయి అంటున్నారు బాబా. కానీ బాబా అన్న మరొక విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలి, శూన్యమే సర్వము అని, సర్వమే శూన్యము అని. అందుచేత శూన్యంలోనే అంతమవుతాయి అంటే సర్వంలోనే అంతమవుతాయి అని ఈ మెసేజ్ అందరికీ కామన్ గా చెప్పింది. ఇక అక్కడ పరిస్థితిని బట్టి కుష్ఠరోగులు నిరాశ చెందకూడదు అన్నారు. తమ తర్వాత ఇంతేనని తిట్టుకోకూడదు, కానీ వారు తమ కష్టాలను భగవంతుడి దగ్గర చేరేందుకు ఇవ్వబడిన అవకాశాలుగా పరిగణించాలి. అంతే కదా. సతీ అనసూయ భక్త కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగిని నల్లేడు వాడు ఆ తల మీద పెద్ద మేదర బుట్ట పెట్టి అందులో ఆయన్ని పడుకోబెట్టి తిప్పుతుండేది ఆవిడ. ఎంత ఆశ్చర్యం అంటే, ఒక మగవాడిని బొట్టులో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తిప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆవిడ పతివ్రత కాబట్టి ఆవిడికి సాధ్యమైంది. అది బ్రహ్మాండమైన స్టోరీ. అది సతీ అనసూయది. అసలు భగవంతుడు మనకి మెహర్ బాబాగా రాకముందు ఈ అద్భుతమైనటువంటి భక్తుల గాథలన్నీ మనకు తెలియజేశాడు. అవి అందరం చదవలేదు. చదివిన వాళ్ళు ఎంతమంది అంటే వేళ్ల మీద ఉంటారు. మిగతా వాళ్ళు చదవలేదు. చదవకపోవడం వల్ల ఏమవుతుంది? బాబా సందేశంలో ఉన్నటువంటి రహస్యాలు మనకి అర్థం కాకుండా అయిపోయింది. అందుచేత బాబా ఏం చేశారు? ఈ పనిముట్టుని అరగదీస్తూ మీకు అన్నీ చెప్పిస్తున్నాడు ఆయన. ఆ సందర్భాన్ని బట్టి చెప్పవలసిన దాన్ని చెప్పిస్తున్నాడు ఆయన. అందుచేత తర్వాత ఇంతేనని తిట్టుకోకూడదు. వారు తమ కష్టాలను భగవంతుని దగ్గర చేరేందుకు ఇవ్వబడిన అవకాశాలుగా పరిగణించాలి అని అంటారు. బృందావనంలో 16,020 మంది గోపికలు ఉండేవారు. వాళ్ళందరికీ గోపాలుడు అంటే చాలా 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 ప్రియం. మనకి బాబా ప్రియమా అప్రియమా అంటే విహర్షణ చేత గీతం రాయించారు బాబా. ప్రియమైనవి అప్రియమౌను,
అప్రియములు ప్రియమే అవును, ఆనందం ఆనవమౌను అనొక గీతం రాయించారు. ప్రియమైనవి అప్రియమైపోతాయి, అప్రియమైనవి ప్రియమవుతాయి. మనకు ప్రియం అప్రియం రెండు గుణాలు ఉన్నాయి, లేవు అనుకోవడానికి అవకాశమే ఉండదు. ఈ రెండు ఉంటాయి అందరికీ. అందుచేత వీళ్ళకి బాబా ఏమంటున్నారు, కష్టాలను భగవంతుడు తెలిసేందుకు ఇవ్వబడిన అవకాశాలుగా పరిగణించమన్నాడు. అంటే ప్రియంగా చూడమంటున్నాడు, ఆ బాధని ప్రియంగా అనుభవించమంటాడు. ఈ ప్రపంచంలో శరీరానికి వచ్చిన కుష్టు వ్యాధితో బాధపడుతున్న కొద్ది మందితో పోల్చి చూస్తే మనసుకు పట్టిన కుష్టు వ్యాధి, ఎంత మాట అన్నారు చూడండి బాబా. ఆ మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. మనసుకు పట్టిన కుష్టు వ్యాధి అంటే గత జన్మలో ఏ సంస్కార భారాన్ని అయితే మనం సంపాదించుకున్నామో దాన్ని ఆ విధంగా పోల్చాడు ఆయన కుష్టు వ్యాధిని. ఆ వ్యాధి అనుభవిస్తూ కూడా సదాచారం, సద్భావన, సత్కార్య నిర్వహణ, భక్తి, ప్రేమ, విధేయత, శరణాగతి ఇవి లేని కారణంగా ఇది కూడా ఒక కుష్టు వ్యాధి అయింది. రెండు రకాల కుష్టు వ్యాధులతో మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు ఆ కుష్టు వ్యాధిగస్తులు ఒక్కదాంతోనే బాధపడుతుంటారు. మనకు మనసుకు పట్టిన కుష్టులు రెండు రకాలు ఉన్నాయి. అందుచేత మనమేం సుఖంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు భౌతికంగా, కానీ బాబా మాటలతో కానీ పోల్చి చూస్తే మనం చాలా 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 అట్టడుగునున్నాం. అంటే ఎందుకు మనం అన్వయించుకోవాలి? బాబా చెప్పారు కాబట్టి అన్వయించుకోవాలి, బాబా విషయాన్ని చెప్పారు కాబట్టి మనం అన్వయించుకోవాలి. అన్వయించుకోము, మాకు అనవసరం బాబా మాటలు అనుకున్న వాళ్ళకి ఏమి బాబా ఏమి అందరూ శాపాలు గట్ట బెటరు, ఆడి కర్మకి వాడిని విడిచిపెడతారు. ఎందుకని 84 లక్షల క్రితం ఎత్తాడు వాడు. అందుచేత మనసుకు పట్టిన కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు కుష్టు రోగుల కన్నా అని బాబా డిక్లేర్ చేశారు. గుర్తుంచుకోండి. మనసుకు పట్టిన కుష్టు దాన్ని వివరించాలంటే ఒక పావు గంట మీకు చెప్పాలా, అది నాకు ఇష్టం లేదు. మీకు తెలియనివి కావు, తెలియని వాళ్ళకైతే చెప్పచ్చు. సరే, ముందుకెళ్ళానా బంగారం? ప్రపంచంలోని అన్ని రకాల కుష్టి వ్యాధి బాధితుల కొరకు విశ్వవ్యాప్తమైన ఒక ఆశ్రమాన్ని స్థాపించాలని ఆలోచన బాబా తన వివరణను ముగించారు. అమరావతికి 14 మైళ్ళ దూరంలో ఉన్న దేవరగాం అనే గ్రామానికి విచ్చేయమని బాబాను ఆహ్వానించారు. డిసెంబర్ 24వ తేదీ ఉదయం బాబా అక్కడికి వెళ్ళారు. అక్కడ విద్భన్ మహారాజ్ అనే మస్తుని కలిశారు. బాబా అతని కాళ్ళు ఒత్తుతుండగా ఆ మస్తు, నా కొరకు ఎందుకంతగా శ్రమ పడతావు? ఈ ప్రపంచానికి నీవు చేయవలసింది ఎంతో ఉంది అన్నాడు. బాబా, నన్ను ప్రేమించే వారి కొరకే నేనున్నాను, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారే నా గురువులు అన్నారు. ఆ మస్తు, నీవు విశ్వవిభుడవు, నీ రాకతో ఈ గ్రామం పావనమైంది అని చెబుతూ మండల వారిని ఉద్దేశించి భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకాల్ని వల్లించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మజ్యోతి కొడగొడినప్పుడు అవతారుడు ఈ భూమిపై మరలా అవతరిస్తున్నాడు. బాబా సన్నిధిలో విద్భన్ మహారాజు ఉప్పొంగిపోయాడు. ప్రేమ కన్నీరై ప్రవహించింది. మెహర్ బాబా నిజమైన అవతారుడు, ఆయన నిజస్వరూపాన్ని నేను చూడగలుగుతున్నాను, నా జన్మ తరించింది అన్నాడు. బాబా సాన్నిధ్యాన్ని హృదయం నిండుగా అనుభవించాడు. కన్నీరు అలా స్రవిస్తూనే ఉంది. హరిజనవాడలో ఆ రోజు మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు బాబా దర్శనమిచ్చారు. ఆ సాయంకాలం దేవరగాంలో పెద్ద బహిరంగ సమావేశం జరిగింది. అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఆ దృశ్యం అమీర్పూర్లో జరిగిన దర్శన కార్యక్రమాన్ని తలపించింది.
గాడేకర్ హోరెత్తిస్తున్న సమయంలో జయరాం బువా తన అనుచరులతో వచ్చి పాల్గొన్నాడు. బాబాను తన కొత్త హెడ్సన్ కారులో తిప్పడానికి అక్బర్ అలీ ఎం అన్వర్ అలీ అనే వ్యక్తి ప్రత్యేకంగా ముంబై నుండి వచ్చాడు. అతడు బాబాను తన కొత్త కారులో అమరావతికి తీసుకొచ్చాడు. ముందు తయారు చేసిన ప్రణాళిక ప్రకారం అమరావతి తర్వాత బాబా ఇచ్చే ప్రజా దర్శన కార్యక్రమం 60 మైళ్ళ దూరంలో ఉన్న సావనీర్, నాగ్పూర్ పట్టణాలలో జరగవలసి ఉంది. కానీ బాబా ఏమీ చెప్పకుండానే నాగ్పూర్లో జరగవలసిన కార్యక్రమాలను వాయిదా వేశారు. అమరావతికి దగ్గరలో ఉన్న కరంజా పట్టణంలో ఉంటున్న పీలు సాథ బాబా దర్శనానికై అమరావతి వచ్చాడు. బాబా అతనితో తన మండల వారిని కరంజా పంపించారు. డిసెంబర్ 24న ఏరిచ్ చగన్లతో కలిసి బాబా బద్నేరా మీరుగా మెహరాజాద్ ప్రయాణమై మరునాడు ఉదయం 9:45 మెహరాజాద్ చేరుకున్నారు. నాగ్పూర్ కార్యక్రమం వాయిదా వేయడం వెనుక ఒక రహస్యం దాగి ఉన్నదని ఎవరికీ తెలియదు. దైవీ విధానపు పనిలోకి ఒక వ్యక్తిని పట్టుకోవాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి నాగ్పూర్ పట్టణంలో లేడు. అందువలన బాబా 300 మైళ్ళ దూరంలో ఉన్న మెహరాజాద్కి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత తిరిగి ఆయన సావనీర్ ప్రయాణమయ్యారు. ప్రభువు పట్టుకోబోయిన చేప ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహం చదువర్లకు ఉండవచ్చు. ఆ చేప ఎవరో కాదు, ఈ పుస్తక రచయిత అయిన వీర్ సింగ్ కల్చూరి అంటే భావూజీ. అతడు 1926లో జన్మించాడు. అప్పుడు అతని వయసు 26 సంవత్సరములు. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు లా డిగ్రీ కూడా ఒకేసారి చదువుతున్నాడు. ఎంఎస్సి డిగ్రీ కొరకు రసాయన శాస్త్రంలో పరిశోధన కూడా చేస్తున్నాడు. అప్పటికి భావుకు ఆధ్యాత్మికత పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. నిజానికి ఆ పదానికి అర్థం కూడా తెలియదు. అయినప్పటికీ భగవద్భక్తి గలవాడు. ఈ లక్షణాన్ని చూసి అతని కాలేజీ సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు అతను సరదాగా పండిత్ జీ అంటూ పిలిచేవారు. అతనికి హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థన చేసే అలవాటు ఉంది. కానీ అతనికి భగవంతుని లేక అవతార పురుషుని సేవించడం అంటే ఏమిటో ఎంత మాత్రమూ తెలియదు. బాబా నాగ్పూర్కి రావడానికి 2 నెలల ముందు భావు స్థిమితం కోల్పోయి చదువు పట్ల శ్రద్ధ లేకుండా అయిపోయాడు. అతడు వార్ధా దగ్గరున్న సేవాగాంలోని మహాత్మా గాంధీ ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతను సంతోషంగా ఉండలేకపోయాడు. నాగపూర్ తిరిగి వస్తూ రామకృష్ణాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఇక తాను సన్యాసం స్వీకరించి హిమాలయాల్లో జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఋషికేశ్లోని ఒక స్వామీజీకి ఉత్తరం రాశాడు. ఆయన 1953 జనవరి 9వ తేదీకి తన చెంతకు రమ్మని రాశాడు. ఈ విషయాన్ని కుటుంబానికి చెప్పి ఈ సమాజాన్ని శాశ్వతంగా వదిలిపెట్టే ముందు ప్రాపంచిక బాధ్యతల నుండి విడుదలవ్వాలని నిర్ణయించుకున్నాడు. చూడండి, అక్కడ ఫోటో ఉంది బాబూజీ గారిది. 1950 దశకంలో ప్రభుచరితం రచయిత భావు కల్చూరి. చూడండి ఎలాగున్నాడు బాబు, ఎంత బాగున్నాడు. ఆ వయసులో అతను ఏకంగా సన్యాసం స్వీకరించే పరిస్థితికి వచ్చాడు. చదువునాన్న ముందుకెళ్ళి. ఇంతలో వార్తాపత్రికలలో మెహర్ బాబా నాగ్పూర్ వస్తున్నట్టు చదివాడు. మెహర్ బాబా పేరు ఇంతకు ముందెన్నడూ విని ఉండలేదు. కాబట్టి ఆయన వచ్చే వరకు వేచి ఉండడం అనవసరమని భావించి డిసెంబర్ 25వ తేదీన నాగ్పూర్కు 80 మైళ్ళ దూరంలో ఉంటున్న తన కుటుంబాన్ని కలుసుకోవాలని బయలుదేరాడు. తన కుటుంబాన్ని కలిసి భార్యకు, తన బిడ్డకు అన్ని ఏర్పాట్లు చేసి నాగ్పూర్ తిరిగి వచ్చేశాడు. అదే రోజు వార్తాపత్రికల ద్వారా మెహర్ బాబా సావనీర్లో 31వ తేదీన దర్శనమిస్తున్నారని తెలిసింది. ఆ సమయానికి మెహర్ బాబా వచ్చి వెళ్ళిపోయి ఉంటారని భావించిన అతడు ఇది విని ఆశ్చర్యపోయాడు. బాబా కార్యక్రమం వాయిదా పడినట్లు అతనికి తెలియదు. తాను ఋషికేశ్ వెళ్ళడానికి ఇంకా సమయం ఉందని, ఈ లోపుగా సావనీర్లో బాబాను దర్శించుకోవచ్చని తలచాడు. అతని సోదరి నీరా
సావనీరులోనే ఉంది. ఆమెకు ఆ ఊర్లో చాలా మంది తెలుసు. అప్పుడప్పుడు బావు ఆమెను చూసి వస్తూ ఉండేవాడు. అలా బావు మరునాడు బాబా దర్శనానికి తమ భార్య రమతోనూ వారి బిడ్డ 7 నెలల షీలాతోనూ సావనీరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 1952 డిసెంబర్ 25వ తేదీ గురువారం నాడు బాబా మెహరాజాద్ వచ్చిన రోజు. ఆ రోజు రాత్రి కవాలీ కార్యక్రమం జరిగింది. మరునాడు డాంకిన్ పశ్చాత్తాప ప్రార్థన చదువుతుండగా కాకా, ఏరిచ్, ఆది సీనియర్ డాంకిన్ పాదాలకు బాబా ప్రణమిల్లారు. 1952 డిసెంబర్ 29 మధ్యాహ్నం 1:15 అంటే 1:15 మధ్యాహ్నం బాబా మెహరాజాద్ నుండి సావనీర్ బయలుదేరారు. ఆది సీనియర్ కారులో బాబా, ఏరిచ్, జగన్ బొంబాయి వెళ్లారు. అక్కడ వారిని నారిమన్ మెహర్జీ కలుసుకున్నారు. ఆది సీనియర్ అహ్మద్నగర్ తిరిగి వచ్చేశాడు. బాబా సావనీర్ వెళ్లేందుకు రైలు పట్టుకోవలసి ఉంది. కరంజాలో ఉన్న మండలి సభ్యులు బాబాని కలిశారు. అంతా కలిసి మరునాడు సాయంత్రం నాగ్పూర్కి 26 మైళ్ళ దూరంలో ఉన్న సావనీర్ చేరుకున్నారు. ముందుగా ఆదేశించినట్లు ఢాకే బాబా కొరకు ఒక బాలుడిని వెతికి తీసుకొచ్చాడు. ఆ బాలుడితో పాటు అతని తండ్రి కూడా బాబా వద్దకు వచ్చాడు. భారతదేశంలో సినిమా తీయాలనే ఉద్దేశంతో అలెగ్జాండర్ మార్కే అనే వ్యక్తి ఇండియా వచ్చి నానా ఖేర్ బావగారైన భాస్కర్ ముకుంద్ సప్రే ఇంట్లో బస చేశాడు. అతడు అల్వార్ అనే ప్రదేశంలో సినిమా తీయాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. దాని ప్రారంభోత్సవానికి బాబాను ఆహ్వానించడానికి మార్కే సావనీర్కు వచ్చాడు. కానీ ముందే అనేక కార్యక్రమాలకు బాబా తన సమయాన్ని కేటాయించడం వల్ల ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళలేకపోయారు. బాబా రాక కోసం సావనీర్ ప్రాంతమంతా పండుగ వాతావరణంతో శోభిల్లింది. అంతటా ఆహ్వానపు కమానులు, తోరణాలు, రంగురంగుల జెండాలతో శోభాయమానంగా అలంకరించారు. రోడ్లన్నీ శుభ్రంగా ఊడ్చి ఉన్నాయి. ఒక చోట ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. ఇంత సొగసుగా, అద్భుతంగా సావనీర్ ప్రాంతం తయారవడానికి కారణం అనేక మంది బాబా ప్రేమికులు. వారిలో ఫఫాలీ ప్లీడర్, అతని కుమారులు అబ్దుల్ మజీద్ ఖాన్, నయీబ్ తహసీల్దారు అంటే ప్రభుత్వాధికారి మొదలగు వారు, అలాగే సావనీర్ చుట్టుపక్కల గ్రామాలైన అజన్గాం, ఖేరి, అంగేవాడ, పట్కాఖేడి, మాలేగాం, అజ్ని మొదలైన గ్రామాల్లోని బాబా ప్రేమికుల కృషి ఫలితంగా బాబా ప్రేమకు వేదికగా సావనీర్ ప్రాంతమంతా తయారైంది. బాబా అక్కడున్న సర్క్యూట్ హౌస్లోను, మండలి వారు భవాల్కర్ ప్లీడర్ ఇంట్లోనూ బస చేశారు. అతని కూతురు బాసుమతి బాబాను అధికంగా ప్రేమిస్తూ ఆ ప్రేమలో మునిగి అన్నపానీయాలు తీసుకోవడం మానేసింది. బాబా అమరావతిలో ఉన్న సమయంలో ఆమెను బాబా వద్దకు తీసుకొచ్చారు. బాబా స్వయంగా ఆమెకు ఆహారం తినిపించారు. ఫఫాలి కుటుంబం సహాయంతో బాబా కొరకు అద్భుతమైన ఏర్పాటు చేయడంలో అబ్దుల్ మజీద్ ఖాన్ నిరుపమానమైన కృషి చేశాడు. 20,000 మందికి పైగానే జనవాహిని బాబాను దర్శించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీన అక్కడ పోగయ్యారు. మెహర్ బాబాకు జై అనే జయ జయ ధ్వానాలతో దిక్కులు మారుమ్రోగాయి. ప్రభువు సాన్నిధ్యంలో దివ్య కిరణాలు ప్రతి ఒక్కరిపై ప్రసరించాయి. జై బాబా. జై బాబా నాన్న. జై బాబా, జై బాబా. సమయం అయిపోయింది. అలాగే నాన్న. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై.